ఐపీఎల్ 2024 వేలం ద్వారా ఓ తెలుగు కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్కు పరిచయం అయ్యాడు. సిరిసిల్లకు చెందిన అవనీష్ రావు అనే 18 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసింది. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన అవనీష్ హార్డ్ హిట్టర్గా పేరొందాడు. మంచి పొడగరి అయిన ఈ కుర్రాడు అలవోకగా సిక్స్లు బాదగలడు. ఇటీవలే అండర్-19 వరల్డ్ కప్కు సైతం అవనీష్ రావు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో 70 మందికి పైగా ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 2 తెలుగు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉన్నారు. ఒకరు ఆంధ్రాకు చెందిన కేఎస్ భరత్ కాగా మరొకరు తెలంగాణకు చెందిన అవనీష్ రావు. టీమిండియా తరపున కూడా ఆడుతున్న కేఎస్ భరత్ను కోల్కతా నైట్ రైడర్స్ 50 లక్షలకు దక్కించుకుంది. అవనీష్ రావును చెన్నై సూపర్ కింగ్స్ 20 లక్షల బేస్ ప్రైస్కే సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కెప్టెన్ ధోనితో పాటు డేవాన్ కాన్వే కూడా వికెట్ కీపర్ బ్యాటరే. అవనీష్ రావు వీరికి జత కానున్నాడు. ధోని, కాన్వే లాంటి ఆటగాళ్లుండగా అవనీష్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం అంత ఈజీగా రాకపోవచ్చు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఆడే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవనీష్ రావు స్వస్థలం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ గ్రామం. అరవెల్లి అవనీష్ రావు ఇటీవలే అండర్-19 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో అందరి దృష్టి ఈ కుర్రాడిపై పడింది. కానీ గత నెలలో జరిగిన ఓ క్వార్టర్ఫైనల్ సిరీస్లో ఇండియా బితో జరిగిన మ్యాచ్లో 376 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా ఏ అండర్-19 జట్టు 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే హార్డ్ హిట్టర్గా పేరొందిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన అవనీష్ 93 బంతుల్లో 163 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్లో అవనీష్ రావు 12 సిక్స్లు బాదడం గమనార్హం. ఈ ఆట చూశాక 20 లక్షలకే వస్తున్న 18 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ను చెన్నై లాంటి జట్టు వదులుకోలేదు కదా. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఎంపిక కావడం అవనీష్ రావు కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చు. ధోని లాంటి దిగ్గజ ఆటగాడి నుంచి వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లో మెలకువలు నేర్చుకోవచ్చు. అంతకుముందే 2024 ఆరంభంలో జరగనున్న అండర్-19 వన్డే వరల్డ్ కప్లో అవనీష్ రావు వికెట్ కీపర్గా బరిలోకి దిగనున్నాడు. ఓ తెలుగు క్రికెటర్ ఒక్కో మెట్టి ఎక్కుతూ టీమిండియాలో చోటు దిశగా ముందుకు సాగుతుండడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. ఇప్పటికే తిలక్ వర్మ భారత్ జట్టులో చోటు సంపాదించిన విషయం తెలిసిందే.